నకరికల్లు మండలంలో ఒక దినపత్రిక విలేకరిపై ఎస్పీకి స్థానికులు ఫిర్యాదు చేశారు. నకరికల్లు మండలంలో పలువురు వ్యాపారస్తులు ప్రభుత్వ అధికారులను బెదిరింపులకు గురిచేసి డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఇటీవల విలేకరి అవినీతి ఆరోపణలకు సంబంధించిన కొన్ని ఆధారాలను ఎస్పీ కార్యాలయంలో అందించినట్లు గ్రామస్తులు తెలిపారు. అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎక్కడ భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ పేరుల వల్ల మీడియా బరువు దిగజారే స్థాయికి ఇతను చేసిన అక్రమాలన్నీ ఒకసారి. నగరికల్లు గ్రామానికి చెందిన తిరుమలశెట్టి నాగేశ్వరరావు అనే వ్యక్తి దగ్గర గతంలో 1,18,000 డబ్బులు తీసుకుని ఉన్నాము. ఆ డబ్బులు వడ్డీతో సహా కట్టాము. ఆ డబ్బులు ఒక రోజుకి వడ్డీ 4,000 అండి. అప్పుడు మా తమ్ముడు కూతురు ప్రాణాపాయ పరిస్థితిలో ఉండి బోన్ మేర ఫెయిల్ అవ్వడం వల్ల పరిస్థితి బాగా తీసుకోవాల్సి వచ్చింది. డబ్బులు మొత్తం అన్ని వడ్డీతో సహా కట్టాము. అయినా కానీ మళ్ళీ నా డబ్బులు ఇంకొక 1,00,000 డబ్బులు ఎక్స్ట్రా కావాలి, ఆ డబ్బులు ఇస్తేనే నీ చెక్కులు నోట్లు ఇస్తానని చెప్పేసి మళ్ళీ బెదిరేస్తున్నాడు అండి. అందుకని చెప్పేసి అతని నుంచి మాకు రక్షణ కల్పించడం కోసం మీ తరపు నుంచి సహాయం చేయగలరని చెప్పేసి అదేవిధంగా ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టడానికి వచ్చామండి. నగరికల్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎన్నిసార్లు వెళ్ళినా కానీ కంప్లైంట్ తీసుకోవట్లేదు అక్కడ అతని పేరు మీద. కాబట్టి మీడియా అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. ఈ మీడియా తరపు నుంచి అతని పక్కన తిరిగే శేఖరు, అలాగే బేకరీ చందు, వీళ్ళు కూడా అతని వాలిభాగస్తులేనండి. ఈ విషయంలో మా తమ్ముడికి ట్రీట్మెంట్ జరుగుతున్నా కానీ పాపని తలచకుండా ఆ ట్రీట్మెంట్ డబ్బులు కూడా ఇచ్చామండి. 28 లక్షల డబ్బులు ఖర్చు అయ్యాయి. కానీ పాప బతకలేదు. ఆ జాలి కూడా లేకుండా చనిపోయిన 5వ రోజే మా బంధువుల్ని వెనకమాల నుండి మా ఇంటి మీద గొడవ పంపించామండి.